ముందుగా రాజయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఏకంగా కథన రంగంలో దూసుకుపోతూ ఉంటే ఎన్నికల ప్రచారంలో మరోవైపు కాంగ్రెస్ పూర్తిగా ఎక్కడికక్కడ అరాచక పర్వాన్ని కొనసాగిస్తుందనే కథనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో అనేక చోట్ల బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు కావచ్చు, ఏకంగా బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను కిడ్నాప్ చేసి మరీ కాంగ్రెస్ కండువా కప్పి మరీ అటువైపు నుంచి అధికార పార్టీ నుంచి పోటీ చేయిస్తున్న బలవంతపు ప్రయత్నాలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతంగా మనం భావించాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల 2 నెలల కాలం నుంచి వెళ్ళి గూండాల రాజ్యం నడుస్తూ ఉంది, అరాచకాల ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎందుకంటే అధినేత రేవంత్ రెడ్డి మీదనే 87 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. దాదాపు 200 పైచులకు సివిల్ కేసెస్ ఆయన మీద నమోదున్నాయి. సో అలాంటప్పుడు ఇక మంచి పాలన రామరాజ్యము ఉంటుందని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఒక గూండా పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలకు కొదువ లేకుండా అయిపోయింది. అది ఏ రంగా, అది ఎలక్షన్లే కావచ్చు, లేదా జనరల్ పాలనే కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, సిట్ కేసులు, ఇట్లా అనేక రకాలుగా మరి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఆ రకంగా అధినాయకత్వం బీఆర్ఎస్ను అట్లా వేధించడమే కాకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారి అండ చూసుకొని, మాకున్నాడు రేవంత్ రెడ్డి, మాకు పెద్ద గూండా ఉన్నాడు, ఆ గూండానే మమ్మల్ని రక్షిస్తాడనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడైతే మొన్న సర్పంచ్ ఎన్నికలలో కావచ్చు, ఇప్పుడైతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎందుకంటే రౌడ్ షీటర్సు, అదేవిధంగా గూండాలు, కబ్జాకోర్లు అందరు కూడా ఇవాళ కాంగ్రెస్లో మరి అభ్యర్థులుగా రావడమే కాకుండా అభ్యర్థులను అపహరించడం కానీ, బీఫామ్లు తీసుకుని చింపేయడం కానీ, మా పక్కనే జనగాంలో కూడా మరి ఒక అభ్యర్థిని ఏకంగా కొనడమే కాకుండా కిడ్నాప్ చేసి తీసుకుపోయిన సందర్భము మనం చూస్తున్నాం. ప్రతి దగ్గర కూడా అరాచకాలు మితిమీరిపోయినాయి. ఏమనంటే మాకు రేవంత్ ఉన్నాడు, లేమనంటే మాకు మంత్రి ఉన్నారు, లేకపోతే మా ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పేసి చాలా చెప్పవశం కానీ అరాచకాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో అరాచకాలు, రెండవది పోలీసుల సపోర్టు, మూడవది గూండాయిజం. ఈ వెరసి ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ మాకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు మార్గదర్శనంలో ఎక్కడికక్కడ నివారించే ప్రయత్నం, ఎదుర్కొనే ప్రయత్నం, అవసరమైతే నిలదీసే ప్రయత్నం, ఎక్కడ కూడా మొక్కబోని ధైర్యంతో బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా పనిచేయడం జరుగుతుంది. మొన్న మనం చూసినాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పినట్టే మనము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 90-95% వరకు మరి స్థానిక సర్పంచులందరినీ మనమే గెలిపించిన పరిస్థితి ఉండే. ఇప్పుడు మొదటిసారి మరి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లోనే దాదాపు 42-43% మనకు రావడం జరిగింది. అక్కడక్కడ ఇండిపెండెంట్లు లేకపోతే తర్వాత న్యూట్రల్ రెబల్స్ అట్లా నిలబడి దగ్గర 50% వరకు మన వాళ్ళు గెలిచిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు మున్సిపల్ ఎన్నికలు కారు సింబల్తో ఎలక్షన్లు వస్తున్నాయి. అభ్యర్థి అదేవిధంగా ప్రచారం ఎట్లున్నా కూడా కారు అంటేనే కేసీఆర్, కారు అంటేనే తెలంగాణ అన్నట్టు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కారు గుర్తు కోటేయాలని ఊరుతున్నారు. ఎక్కడ పోయినా ప్రచారం కోసం ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మహిళలందరూ హారతులు పడుతున్నారు. ఎందుకంటే అందరికంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నష్టం చేసింది, ఇచ్చిన హామీలు నెరవేర్చింది మహిళలకే. మహిళలు చీపుర్లు పట్టుకొని తిరగబడే పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఎవరన్నా కాంగ్రెస్ కోటేయమని వస్తే వాళ్ళని నిలదీసే పరిస్థితి కోసం బాకీ కాడు మహిళలకు ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది, రైతులకు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ పడ్డది, అదేవిధంగా విద్యార్థులకు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది, నిరుద్యోగులకు ఎట్లా బాకీ పడ్డది, వృద్ధులకు ఎట్లా బాకీ పడ్డది అని చెప్పేసి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు వస్తే నిలదీసేదానికి మనం సమాయత్తమై ఉన్నారు. సో తప్పకుండా రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని రకాల అరాచకాలు సృష్టించినా, ఎన్ని రకాలుగా గూండాయిజం చేసినా కూడా సైలెంట్ ఓట్ ఫర్ కారు కోసము
మరి నిశ్శబ్ద విప్లవం యుద్ధం జరుగుతుంది. తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసడానికి ప్రజలు సంసిద్ధమవుతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఎప్పటికప్పుడు అధినాయకత్వం కేటీ రామారావు గారి మార్గదర్శకంలో మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. మరి మున్సిపల్ ఎన్నికల్లో భారీగా గెలుస్తానికి కూడా అవకాశం ఉంది. ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులకు బ్రహ్మరథం పట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని రకాలుగా అటు చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ చేస్తూ, కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీతో దోస్తాన్ చేస్తూ, రేవంత్ రెడ్డి చేసే మరి పగటి వేషాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. విచ్చలవిడిగా ఆయన మాట్లాడే భాష, మరి ఆయన వయసు, కేసీఆర్ గారి వయసుకు కూడా విలువ ఇవ్వకుండా మనం ఉన్న సిట్ అధికారుల దగ్గర తీసుకొచ్చి విచారణ జరిపించడం కావచ్చు. తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు. అలాంటి జాతిపితను పట్టుకొని ఆయనకు నోరుకొచ్చినట్టు, అది నోరా మోరై అన్నట్టు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఆయనకు అంతో ఇంత ఏమైనా విలువ ఉన్నాయంటే ఆ భాషతోటి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలు అవి కావు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆయన తిరస్కరించుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సో తప్పకుండా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడతారు. వారు ఎన్ని రకాలుగా అరాచకాలు చేసినా, గూండాయిజం చేసినా, అదేవిధంగా బ్యాలెట్ పత్రాలు ఎత్తుకపోయినా, లేకపోతే బీఫామ్లు ఎత్తుకపోయినా, ఇంకా ఏం చేసినా కూడా అంతిమంగా విజయం మాత్రం తప్పకుండా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీ రామారావు గారి ఆశీస్సులతో తప్పకుండా భారీగా గెలిచే అవకాశం ఉంది.